प्रवचन दिवस 4 डिस्कोर्सेस डे 4 నాలుగో రోజు ప్రవచనం. సాధన నాలుగో రోజు ముగిసింది. మనము కృషి చేయడానికి ఇంకా 6 రోజులు మిగిలాయి. నాలుగో రోజు ఎంతో మహత్వపూర్ణమైన రోజు. చాలామంది మొదటిసారిగా ఈరోజు మధ్యాహ్నం తమలోని సత్యమన్న ధర్మగంగలో మునక వేశారు. 3.5 రోజుల నుండి మీరేం అభ్యాసం చేస్తున్నారో అదంతా విశేషమైన ఈ సాధనకు సన్నాహమే. మొట్టమొదటిసారిగా మీలోని సత్యమన్న ధర్మగంగలో మునక వేయడం జరిగింది. లేకుంటే ఎప్పుడో పుట్టి కళ్ళు తెరిచినప్పటి నుండి బయట ప్రపంచాన్ని చూడటమే బహిర్ముఖులు. ఎప్పుడూ మనలోని సత్యాన్ని చూడనే లేదు. ఎప్పుడైనా ధ్యానం పేరిట కళ్ళు మూసుకొని కూర్చున్నా సత్యాన్ని ధ్యానం చేయలేదు. శబ్దాలపై మనసుంచారు. లేకపోతే ఏదో కల్పనలో ధ్యానం చేశారు. చదివినవి విన్నవి అయిన వాటినే ఊహించుకుంటూ పోయారు. మీలో నిజంగా ఏం జరుగుతుందో ఏమవుతుందో సత్యాన్ని దర్శించారు మొదటిసారి. ఇదెంతో గొప్ప విషయం. అయినప్పటికీ ఈ మన బహుదూరపు బాటలో చిన్ని అడుగు మాత్రమే. ఎంత దూరమైన దారైనా మొదటి అడుగుతోనే కదా ప్రయాణం మొదలయ్యేది. ఎవరు ఈ మొదటి అడుగు వేస్తారో వారే ఇంకొక అడుగు వేస్తారని ఆశించవచ్చు. అలా అడుగు తర్వాత అడుగు వేస్తూ లక్ష్యాన్ని చేరుకుంటారు, పరమసత్యాన్ని చేరుకుంటారు. పాపం ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివాడు, మొదటి అడుగు కూడా వేయనివాడు పరమసత్యాన్ని చేరుకుంటాడని ఎలా ఆశిస్తాం? కాబట్టి మీరు వేసిన అడుగు ఎంత చిన్నదైనప్పటికీ ఎంతో కళ్యాణకరమైంది, ఎంతో అమూల్యమైంది. ఇది మీలోని సత్యాన్ని చూసే అడుగు. భారతదేశం యొక్క ఈ పురాతనమైన సాధన భారతదేశాన్ని నుండి మాయమైపోయింది. 2000 సంవత్సరాల తర్వాత ఈ సాధన మళ్ళీ భారతదేశం వచ్చేటప్పటికీ ఇది ఎంతో పురాతనమైన సాధన అయినప్పటికీ మనకు కొత్తదనిపిస్తుంది. అందువల్ల దాని గురించి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. శిబిరానికి వచ్చిన సాధకులకు ఎన్నో సందేహాలు కలుగుతుంటాయి. ఈ సాధన ఎలా చేయాలన్న ప్రశ్నలను స్వాభావికంగా పుడుతుంటాయి. కొన్ని ప్రశ్నలు అందరికీ మామూలుగా వస్తుంటాయి, అందరికీ ఒకటే విధంగా వస్తుంటాయి. అందువల్ల వాటికి ఇప్పుడే సమాధానాలు ఇస్తాను. ఒక ప్రశ్న తరచుగా వస్తుంటుంది. తల నుండి పాదం వరకు యాత్ర చేయమని చెబుతున్నారు, కానీ ఒకే క్రమంలో ఎందుకు చేయాలి? చేసిన ఈ వరుస క్రమంలోనే ఎందుకు చేయాలి? వేరే వరుస క్రమంలో ఎందుకు చేయకూడదు? ఏ వరుస క్రమంలో చేసినా తేడాలు ఏమీ లేదు, కానీ ఏ క్రమాన్ని నిశ్చయించుకుంటే మనస్సును అదే క్రమంలో తిప్పండి. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే ఒకే క్రమంలో మళ్ళీ తిరుగుతూ ఉంటే శరీరంలోని ఏ భాగాన్ని విడిచిపెట్టకుండా అన్ని భాగాలను స్పృశిస్తూ పోతాం. ఈ సాధనలో ముందుకు పోతూ ఉంటే ఒక ముఖ్యమైన స్టేషన్ వస్తుంది. ఆ స్టేషను వచ్చే తీరాలి. అదేంటంటే శరీరంలోని అన్ని భాగాల్లోనూ సంవేదనలు తెలియవస్తాయి. శరీరంలోని అతి చిన్న భాగం కూడా మూర్ఛితమై ఉండదు. అన్ని చోట్ల సంవేదన ఉండనే ఉన్నాయి, అన్ని చోట్ల ఇక తెలియవస్తాయి. కాబట్టి మనం ఒక క్రమంలో వెళ్లకుండా ఏదో ఒక భాగాన్ని విడిచిపెడుతూ పోతుంటే మనకు ఆ భాగంలో ఏ సంవేదనలు ఉన్నాయో తెలియదు. అందువల్ల ఒక క్రమంలో వెళ్ళడం ఎంతో అవసరం. విపස්සన పేరిట ఇంకో సాధన కూడా జరుగుతోంది. భారతదేశంలో ఇది వ్యాపించలేదు, కానీ బర్మాలోనూ బయట దేశాల్లోనూ ఇది ఉధృతంగా వ్యాప్తిలో ఉంది. ఈ సాధనను అనుసరించి ఒక సాధకుడు ధ్యానంలో కూర్చొని శరీరంలో ఎక్కడో ఒక చోట స్థూల సంవేదనలు వ్యక్తమైన చోటనే చూస్తూ ఉంటాడు. మళ్ళీ మరెక్కడో స్థూల సంవేదనలు తెలియవస్తే అక్కడ చూస్తాడు. ఇంకో చోట సంవేదనలు జలిస్తే అక్కడ వెళ్తాడు. అలా ఏ క్రమము లేకుండా యాత్ర చేస్తుంటాడు. ఈ సాధనా పద్ధతిలో అలా చేయకూడదు. ఇక్కడ ఒక వరుస క్రమంలోనే వెళ్ళాలి. స్థూల సంవేదనలు ఎక్కడుంటే అక్కడికి వెళుతూ పోతుంటే దానివల్ల 2 నష్టాలున్నాయి. కొన్ని శరీర భాగాలు అసలు చూడకుండానే ఉండిపోతాయి. ఎప్పుడూ వాటిని చూడకుండా ఉండటం వలన వాటి సంవేదనలు మనకెప్పుడూ తెలియనివి. రెండవ నష్టం ఏమిటంటే మనసు ఎప్పుడూ స్థూల సంవేదనలు చూడడానికి అలవాటు పడిపోతుంది. అది సూక్ష్మ సంవేదనలను గుర్తించనే లేదు. నెలల తరబడి కొన్ని సంవత్సరాల వరకు కూడా స్థూల సంవేదనలనే చూస్తూ ఇక్కడ నొప్పెడుతుంటే ఇక్కడ నొప్పెడుతోంది, అక్కడ వేడిగా ఉంది, ఇక్కడ జిల ఉంది, అక్కడ ఇంకేదో ఉందంటూ చూస్తూ ఉండిపోయి సూక్ష్మ సంవేదనలను అసలు గమనించలేకపోతుంది. వాటి అనుభవమే లేకుండా పోతుంది. అందువల్ల ఒక క్రమంలో వెళ్ళటం ఎంతో అవసరం. ఈ వరుస క్రమంలోనే వెళ్ళండి, లేక ఆ వరుస క్రమంలోనైనా వెళ్ళండి. కానీ ఒక పద్ధతి తీసుకున్నాక ఆ పద్ధతిలోనే మళ్ళీ వెళుతూ ఉండండి.
అందువల్ల ఏ భాగము తప్పిపోదు. దీనికి సంబంధించిందే మరొక ప్రశ్న. మనం మనసుతో ప్రయాణం చేస్తూ ఒక భాగాన్ని దాటి ఇంకొక భాగాన్ని చేరుకున్నప్పుడు అలా దాటి వచ్చిన ప్రదేశంలో తీవ్రంగా సంవేదన కలిగాయనుకోండి, లేకపోతే ఇంకా మనం చేరిన భాగంలో దేంట్లోనైనా తీవ్రంగా సంవేదన కలిగాయనుకోండి, అప్పుడు దీన్ని విడిచి ఆ భాగాలను గమనించవచ్చా? వద్దు. అలా ఎప్పుడూ వెళ్ళొద్దు. అలా చేస్తే వరుస క్రమం తప్పిపోతుంది. మళ్ళీ అదే అలవాటు అవుతుంది. ఎక్కడెక్కడ తీవ్ర సంవేదనలు ఉన్నాయో మనసు అక్కడికే వెళుతుంటుంది. సూక్ష్మ సంవేదనలు గుర్తించలేదు కనుక అలా ఎప్పటికీ చేయకండి. మన ప్రయాణంలో ఇంకా చేరిన భాగంలో ఎక్కడైనా తీవ్ర సంవేదన కలిగినా ప్రయాణ క్రమంలోనే అక్కడికి చేరుకోండి. అప్పుడు దాన్ని ఎంతో శ్రద్ధగా గమనించండి. దాటి వచ్చిన ప్రదేశంలో తీవ్ర సంవేదన ఉంటే తర్వాతి రౌండ్లో ప్రయాణం చేసి అక్కడికి చేరి తర్వాతే వాటిని గమనించండి. అలా చేరే లోపలే ఆ సంవేదన పోతే పోనివ్వండి, కానీ వరుస క్రమాన్ని మాత్రం విడవకండి. ఇంకొక ప్రశ్న. మనము తల నుండి పాదం వరకు యాత్ర చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఎంత ప్రదేశాన్ని చూస్తుండాలి? సాధనలో ముందుకెళ్ళిన కొద్దీ సూదిమనంత స్థలాన్ని కూడా చూస్తాం. ప్రతి అణువు మన అనుభూతిలోకి వస్తుంది. కానీ ఇప్పుడే పని మొదలెట్టాం కనుక 2-3 అంగుళాలని చూస్తూ ముందుకు సాగండి. కానీ ఎప్పుడైనా సాధకుని మనసు ఎంతో బద్ధకంగాను మందకొడిగాను స్థూలంగాను ఉన్నప్పుడు, దానికి సంవేదనలు ఎక్కడ దొరకకున్నప్పుడు ఇలా చెప్తాం. సరే అయితే పెద్ద పెద్ద భాగాల్ని ఒకసారి చూడు, తలంతా కలిపి ఒకేసారి చూడు. ఎక్కడో ఒక చోట సంవేదనలు తెలుస్తాయి. ముఖాన్నంతా ఒకే మారు, భుజాన్నంతా ఒకే మారు, ఛాతీనంతా ఒకే మారు చూస్తూ పో. అలా పని మొదలెట్టు. ఆ తర్వాత స్థానాన్ని చిన్నదిగా చేసుకుంటూ వెళ్ళు. అలా 2-3 అంగుళాలు చేసుకో. మరో సందేహం వస్తుంటుంది. తల నుండి పాదాల వరకు ప్రయాణంలో ఎంత టైం పట్టాలి? ఇంతే సమయం పట్టాలన్న నియమమేమీ లేదు. అది సాధకునిపై ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైం పట్టవచ్చు. ఒకే సాధకునికి కూడా ఒకసారి ఒకలాగా మరోసారి ఇంకోలాగా ఉండొచ్చు. అది మానసిక స్థితిని బట్టి ఉంటుంది. మనసు చాలా చురుకుగా ఉంది, తేలికగా ఉంది, సూక్ష్మంగా ఉంది, సంవేదనశీలమై ఉంది. ఇక ఎక్కడికి వెళ్తే అక్కడ సంవేదన దొరికింది, ముందుకు పోండి. అలా దాదాపు 10 నిమిషాల్లో ఒక రౌండ్ పూర్తి కావచ్చు. పని మొదలెట్టినప్పుడు 10 నిమిషాల కంటే తక్కువ టైం పట్టడం అంత మంచిది కాదు. ఎందుకంటే ఎన్ని ప్రదేశాలు తప్పిపోతున్నాయో తెలియదు. ఏదైనా తప్పిపోయి ఉండొచ్చు. సాధనలో ముందుకు పోయిన కొద్దీ చాలా తక్కువ సమయంలో శరీరం అంతా తిరగవచ్చు. ఇప్పుడే పని మొదలెట్టాం కాబట్టి 10 నిమిషాలనే తీసుకోండి. కొన్నిసార్లు మనసు ఎంతో స్థూలంగా ఉంది, మనసు చాలా బద్ధకంగా ఉంది, అజాగ్రత్తగా ఉంది, నిద్రమబ్బుతో ఉంది. ఇలా మనసు చాలా స్థూలం. అప్పుడు దానికి సంవేదనలు ఏవి దొరకవు. ఎక్కడికి వెళ్ళినా సంవేదనలు కనపడకుంటే 1 నిమిషం ఆగి ముందుకు వెళ్ళండి. అక్కడ సంవేదనలు తెలియలేదు, 1 నిమిషం ఆగండి. అలా ఒక్కొక్క నిమిషం ఆగుతూ పోతూ ఉంటే అర్ధగంట పట్టవచ్చు, గంట కూడా పట్టవచ్చు. ఇలా మెల్లగా చేయటంలో తప్పేమీ లేదు. మన మనసంతా పెట్టి పనిచేస్తున్నాం, ఎంతో నిమ్మళంగా పనిచేస్తున్నాం. సమయం ఎక్కువ తీసుకుంటే పోనీ. ఇంకొక డౌట్. ఈ సంవేదనలను కేవలం శరీరం పై భాగాలను మాత్రమే చూస్తూ ఉండాలా, లేక శరీరం లోపల కూడా సంవేదనలు చూడాలా అని. అప్పుడప్పుడు ఏదో ఒక సాధకునికి పని మొదలెట్టిన వెంటనే లోపల సంవేదనలు కూడా తెలుస్తుంటాయి. అలా తెలిస్తే మంచిదే. అలా తెలియకపోతే కూడా నష్టమేం లేదు. ప్రారంభంలో శరీరం పై సంవేదనలు తెలుసుకోండి. సాధకుడు చేయాల్సిందల్లా శరీరం పైభాగంలో సంవేదనలు తెలుసుకుంటూ ప్రయాణం సాగించడమే. అలా చేస్తూ ఈ 10 రోజుల్లోనే చాలామంది సాధకులకు తమ లోపలికి చొచ్చుకొని పోయి చూడగలిగే సత్తా వస్తుంది. వారు లోపలి సంవేదనలు కూడా తెలుసుకోగలుగుతారు. ఇంకా సాధనలో ముందుకు వెళితే ఒక స్టేషన్ వచ్చి తీరాలి. ఆ స్థితిలో మన శరీరంలోని అణువణువున సంవేదన అనుభూతిలోకి వస్తాయి. ప్రతి అణువణువు యొక్క చలనం, వాటి నర్తనము కూడా తెలుసుకోగలుగుతాం. తెలియనిదంటూ ఇంకేమీ ఉండదు. అలాంటి స్థితి రావాలి, వచ్చే తీరుతుంది. అప్పుడు బయట లోపల సర్వత్రా తెలుసుకోగలుగుతాం. కానీ పని మొదలెట్టాలంటే శరీరం పైభాగంలోని సంవేదనలు తెలుసుకుంటూ పని మొదలెట్టండి.